హలో ఆల్, ఎగ్ డ్రాప్ కర్రీ ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ చేసేసేయండి. ఇదైతే చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు చేస్తుండేదనమాట. కోడిగుడ్లు కూడా తక్కువ ఉన్నాయనుకోండి, ఒక్కొక్కరు మినిమం ఒక గుడ్డైనా తింటారు కదా. కానీ ఇట్లా డ్రాప్ చేసి కూర చేస్తే తక్కువ కోడిగుడ్లతో ఎక్కువ మందికి కూర వడ్డించి పెట్టచ్చు అనమాట. చిన్నప్పుడు మా అమ్మ చేసేది, చిన్నప్పుడు అమ్మ చేసే వంటలు ఏవైనా అలా గుర్తుండిపోతాయి కదా. మరి మీకు అలా గుర్తుండేది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇది ఎలా చేయాలో చెప్పేస్తాను. ఫస్ట్ ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసి ఎర్రగడ్డలు తెల్లగడ్డ పాయలు బాగా దంచి వేస్తే ఆయిల్లో ఆ ఫ్లేవర్ దిగితే చాలా బాగుంటుంది. బాగా వేగిన తర్వాత టమాటో కూడా బాగా వేయించేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం కొంచెం గరం మసాలా వేసేసిన తర్వాత బాగా మగ్గి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసి దాంట్లో నేను ఇప్పుడు 4 కోడిగుడ్లు వేస్తున్నాను అనమాట. ఈ గుడ్లు కదపకుండా మూత పెట్టేసేయాలి. ఒక్క 5 మినిట్స్కి కోడిగుడ్డు అయితే ఇంత బాగా చక్కగా ఉడికిపోయి మనకి ఎగ్ డ్రాప్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర చల్లేసి ఇంకా అన్నంలో కలుపుకొని తింటే అదిరిపోద్ది.